జై శ్రీరామ్. నిన్నటి భాగంలో మనం నారద మహర్షి సనత్ కుమారుడు మధ్యలో జరిగినటువంటి సంభాషణను విన్నాం. ఈరోజు సనత్ కుమారుడికి ఈ సంభాషణ అంతా జరిగిన తర్వాత ఆయనకు కొన్ని సందేహాలు వచ్చాయి. ఇంత గొప్ప మహారామాయణాన్ని ఎవరు రచించారు? మొట్టమొదటి ప్రశ్న. అలాగే గౌతముడు సౌదాసుడిని ఎందుకు శపించాడు? ఇది నేను విన్నాను. ఇది ఎలా శపించాడు, దాని తాలూకా వివరణ. అలాగే అదే రామాయణ ప్రభావం చేత ఆయన మళ్ళీ శాప విముక్తుడు ఎలా అయ్యాడు? ఇదంతా కూడా నాకు ఈ విషయాలన్నింటినీ కూడా దయతో అనుగ్రహ భావంతో నాకు ఇవన్నింటినీ కూడా సమగ్రంగా వివరించు అని చెప్పి వేడుకున్నాడు సనత్ కుమారుడు. అప్పుడు నారద మహర్షి చెబుతున్నాడు, శృణు రామాయణం విప్ర యద్వాల్మీకి ముఖోద్ధృతం నవాహ్నాకల శ్రోతవ్యం రామాయణ కథామృతం. జాగ్రత్తగా వినవయ్యా సనత్ కుమార. ఈ రామాయణం అంతా కూడా వాల్మీకి మహర్షి యొక్క ముఖం నుండే వెలువడింది. ఇది చాలా మహిమాన్వితం. ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు కనుక ఈ రామాయణ కథామృతాన్ని కనుక చదవగలిగినా వినగలిగినా కూడా వారికి అత్యంత అనుగ్రహపూర్వక పుణ్యం లభిస్తుంది అని చెప్పాడు. అలాగే దాని నుంచి గురించినటువంటి ఒక కథ, గౌతముడు ఈ సౌదాసుణ్ణి ఎలా శపించాడు, మళ్ళీ ఆ శాప విమోచన మార్గాన్ని ఎలాగా ఆయన చెప్పాడో కూడా ఆయన వివరించాడు. పూర్వం కృతయుగంలో సోమదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. చాలా ధర్మనిరతుడు, మహాతపస్శాలి, అనునిత్యం కూడా పరమేశ్వరారాధన చేసుకుంటూ ఉంటాడు. అలాంటి సోమదత్తుడికి ఆయనకే సౌదాసుడు అని మరొక పేరున్నది. ఆయన ఆ నదీ తీరం దగ్గరికి వెళ్ళాడు, గంగా నదీ తీరం దగ్గరికి. అక్కడ అత్యంత తపస్శాలి, దేవర్షి సమానుడు అయినటువంటి గౌతముడు స్నాన సంధ్యావందనాలు చేసుకుని బయటికి వచ్చి కూర్చుని ధ్యానంలో ఉన్నప్పుడు సౌదాసుడు వెళ్ళి ఆయన పాదాల మీద నమస్కరించాడు, పాదాలకి నమస్కారం చేసేటప్పటికీ ఆయన అనుగ్రహభావంతో, ఒక శిష్య గురుభావంతో ఆయనకి అనేక రకమైన పురాణాలని, శాస్త్రాలని అన్నింటినీ కూడా చెబుతూ ఆయన గురువుగా మారి సౌదాసుడిని శిష్యుడిని చేసుకుని రామాయణ కథామృతాన్ని కూడా, దాని తాలూకా విషయాలను కూడా ఈయనకి చెప్పుకుంటూ వచ్చాడు. ఇంతేకాదు, పురాణ శాస్త్ర కథనీ తేనాసౌ బోధితోపిచ శృతవాన్ సర్వధర్మాన్ వై తేనోక్తాన్ అఖిలానపి. అన్ని ధర్మాలని చెప్పడంతో పాటుగా పరమేశ్వర ఆరాధన ఎంత గొప్పగా చేయాలి అనేటువంటి విషయాలను కూడా ఆయన చెప్పుకున్నాడు. ఇలాంటి ఈ గౌతమ మహర్షి అత్యంత శాంత స్వభావుడు. ఇవన్నీ తెలుసుకున్నాడు. గౌతముడి దగ్గర నుంచి సౌదాసుడు అంటే సోమదత్తుడు అన్ని విషయాల్ని తెలుసుకుని ఆయన నివాసానికి వెళ్ళి స్నాన సంధ్యావందనాదులన్నీ చేసుకుని పరమేశ్వర ఆరాధనలో నిమగ్నుడై అన్నాడు. ఎంతలా నిమగ్నుడై అన్నాడంటే, అదే సమయంలో ఆయన దగ్గరికి వచ్చినటువంటి గురువైన గౌతముణ్ణి కూడా గమనించలేదు. ఆయన రాకని గమనించకుండా ఉన్నాడు. చూసేటప్పటికి అనుకున్నాడు, ఓహో మా శిష్యుడు చాలా బ్రహ్మాండంగా నేను చెప్పినవన్నీ కూడా పఠిస్తున్నాడు, తపస్సులో నిమగ్నమైనాడు. అయినా కూడా పరమేశ్వర ఆరాధన కంటే కూడా గురువుకి నమస్కారం చేయడం అనేటటువంటిది గొప్ప విషయం. ఎందుకంటే గురువు ద్వారానే దైవం తెలుస్తుంది. అంచేతను ఎప్పుడైతే ఈ గురువుని తిరస్కరించి నమస్కారం చేయలేదో వీరిని శపించాలి అనేటటువంటిది ఆ గౌతముడి తాలూకా ఆలోచన. వెంటనే ఆ విప్రుడు కళ్ళు తెరవగానే చూశాడు, స్వామి కనిపించాడు. అప్పుడు ఇంక నమస్కారం చేసిన ఉపయోగం లేదు. గౌతముడు అంతఃశాంత స్వభావుడు కూడా ఆయన్ని ఎప్పుడైతే కూడా గమనించలేదో వెంటనే కోపం వచ్చి ఆయనకు శపించాడు. నన్ను ఫస్ట్ గురువుకి నమస్కారం చేయలేదు కాబట్టి నువ్వు రాక్షసత్వాన్ని పొందు
అని చెప్పి ఆయన్ని శపించాడు. ఈయన వెంటనే హడలెత్తిపోయాడు. సౌదాసుడు హడలెత్తిపోయి, స్వామి, ఇంత శాంత స్వభావి, నీ దగ్గరే అన్ని విషయాలు నేను తెలుసుకున్నాను, నాకు పరిష్కార మార్గం ఏమీ లేదా అని చెప్తాడు. అంత కోపిష్టి అయినటువంటి ఆ గౌతముడు కూడా వెంటనే అంత శాంత స్వభావం గలవాడు, నమస్కారం భావం లేదు అనే విషయం చేత ఆయన్ని శపించాడు. కానీ వెంటనే మళ్ళీ శాంత స్వభావాన్ని పొంది, అయ్యో నా శిష్యుడు ఇలాంటి విషయాలను అడుగుతున్నాడని చెప్పి వెంటనే ఆయనకి పరిష్కార మార్గం చెప్పాడు. అయ్యా బాబు, కంగారు పడకు. భగవాన్ సర్వధర్మజ్ఞ సర్వదర్శి సురేశ్వర ఉవాచ ప్రాంజలిర్భూత్వా వినయాత్ నయకోవిదం క్షమస్వ భగవన్ సర్వం అపరాధం మయ్యా కృతం. ఎప్పుడైతే నువ్వు నాకు నమస్కారం చేసి అయిపోయింది, తప్పు తెలుసుకున్నావు కదా, ఇప్పుడు నేను నీకు శాప విమోచన మార్గాన్ని చెప్తాను అని చెప్పి, ఊర్జే మాసే సితే పక్షే రామాయణ కథామృతం నవాహ్నాకిల శ్రోతవ్యం భక్తిభావేన సాదరం నాత్యంతికం భవేదేతత్ ద్వాదశాబ్దం భవిష్యతి అని చెప్పాడు. అంటే ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజుల పాటు రామాయణ కథామృతాన్ని వింటే 12 సంవత్సరాల తర్వాత నీకు ఈ శాపం తాలూకా విముక్తి కలుగుతుంది అని మార్గం చెప్పాడు ఆయన. వెంటనే ఆయనకి ఇంక ఇప్పుడు అవన్నీ వినేసాడు, అయిపోయింది. వెంటనే స్వామివారు ప్రసాదించినటువంటి ఆ రాక్షసత్వం పొందేశాడుగా. అప్పటి వరకు విప్రుడు, రాక్షసత్వం ఎప్పుడైతే వచ్చిందో ఇంకా ఆకలి దప్పులు మారిపోతాయి. అప్పటిదాకా ధ్యాన నిమగ్నంలో ఉన్నప్పుడు ఆకలి దప్పులు కూడా మర్చిపోయి ధ్యానంలోనే ఉండిపోయేవాడు. ఇప్పుడు అలా కాదు, రాక్షసుడు అయిపోయిన తర్వాత ఇంకా వనాల్లో తిరుగుతూ నల్లత్తరాజు పాములాగా బుసలు కొట్టుకుంటూ అక్కడ ఏం కనిపిస్తే అవి సర్పాలు, పాములు, పక్షులు, మునులు, మానవులు ఏం కనిపిస్తే అవన్నీ కూడా తినేస్తూ అలా ఆ కళేబరాలన్నీ కూడా మెళ్ళ వేసుకుని అతి భయంకరంగా సంచరిస్తున్నాడు మొత్తం ఆ ప్రదేశాలన్నీ కూడా. ఇంతట్లో ఎప్పుడైతే ఇలాగా రాను 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 12 సంవత్సరాలు గడిచిపోయి అయ్యేటప్పటికి ఎక్కడ ఏమైంది, గర్గ మహర్షి అనే ఒక గొప్ప మహా తపస్వి అక్కడ ఆయన కనిపించే ఆయన తపస్సులో మునిగున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇంకా ఆయనకి ఇంకా ఆకలి అలా ఉంటుంది కదా, రాక్షసత్వంలో ఉన్నప్పుడు ఆకలి అలా కంటిన్యూస్గానే ఉంటుంటుంది. దాంట్లో ఏం చేశాడంటే, ఓహో ఈరోజు భోజనానికి ఈ ముని నాకు సరిపోయాడు అనుకున్నాడు ఆయన. వెంటనే 2 చేతులు చెప్పి ఆయన పట్టుకోవడానికి తీసుకెళ్తున్నాడు. దాంట్లో ఆయన ఏం చేస్తున్నాడంటే రామకథని ఆలపిస్తున్నాడు, రామ నామాలని ఆయన జపిస్తున్నాడు. ఇప్పుడు ఏమిటి ఇదంతా చాలా విచిత్రంగా ఉంది. అహో భద్ర మహాభాగ నమస్తుభ్యం మహాత్మనే. ఏమిటా నిన్ను చూస్తే ఆశ్చర్యంగా ఉంది, నేను తినేద్దామని వచ్చాను, కానీ నాకే ఆశ్చర్యం కలిగించేటట్లుగా నేను దూరం నుంచి చూడగానే ఇలాంటి మునుల్ని, ఇలాంటి మనుషుల్ని, ఇలాంటి రకరకాల సర్పాలని నేను ముందర దగ్గరికి వెళ్ళి తినేసేవాడిని. నిన్ను చూసి నేను దూరంలోనే ఆగిపోయాను. ఏమిటి దీంట్లో ఉన్నటువంటి శక్తి అనేప్పటికీ ఆయన చెప్పాడు, నేను రామనామాన్ని జపిస్తున్నాను అని చెప్పి. అప్పుడు ఆ సౌదాసుడికి పూర్వజ్ఞానం కాస్తంత స్మృతం అయింది. అదేమిటంటే గౌతముడి యొక్క శాపం. 12 సంవత్సరాలు గడిచిపోయి ఈ మొత్తం ఈ సమయంలో అప్పుడు గుర్తుకొచ్చిందనమాట. ఈ 12 సంవత్సరాలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నేను రామకథానామాన్ని కనుక 9 రోజుల పాటు నేను వినగలిగితే రామకథని, నాకు ఈ శాపం నుంచి విముక్తి అవుతుందని చెప్పేసి అప్పుడు ఇంకా గర్గ మహర్షిని బతిమాలడం ప్రారంభించాడు. గుర్వజ్ఞయా మయా పూర్వం కృతాచమునిసత్తమ కృతశ్చానుగ్రహ పశ్చాత్ గురుణ ప్రోక్తానిదం అని చెప్పి. అంటే నేను కూడా ఇలాగే పూర్వం ఒక విప్రుణ్ణి, మా గురువు గారిని నేను ధ్యానంలో ఉండగా స్వామి నా దగ్గరికి వచ్చినా కూడా నేను గమనించక నమస్కారం చేయకపోవడం వల్ల ఇలాంటి శాపాన్ని నేను అనుభవిస్తున్నాను అని ఆయన నాకు శాప విమోచన మార్గాన్ని కూడా చెప్పారు. రామకథని కనుక 9 రోజుల పాటు నువ్వు వింటే 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నీకు పూర్వరూపం లభించి ముక్తి లభిస్తుంది అని చెప్పారు. అంచేతను ఇంకా నాకు సమయం లేదు, అంచేతను మీరే నాకు ఆ కథనంతటినీ కూడా చెప్పి నా యొక్క శాపాన్నించి నాకు విముక్తిని కలిగించాలి అని చెప్పి ఆయన వేడుకున్నాడు. అంతా వేడుకున్న తర్వాత ఆ గర్గ మహర్షి, మునులు ఎప్పుడు కూడా శాంత స్వభావులు,
విన్నారు, ఏదైనా ఒకటి విన్నారు అంటే కనుక దాని తాలూకా ఫలితాలను వాళ్ళకి కలిగించేదాకా వాళ్ళు ఎక్కడ వదలరు. వెంటనే ఆయన కథ శ్రవణ మాత్రేణ రాక్షసత్వం అపాకృతం, ఈ పవిత్ర రామాయణం విన్నంత మాత్రాన్నే నీ యొక్క శాపం నుంచి నీకు తొలగుతుంది అని అంటే కనుక నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఇది విన్న వాళ్ళకి కోటి సూర్యకాంతులు లభిస్తాయి, అలాగే ముక్తి లభిస్తుంది. ఖచ్చితంగా నేను నీకు ఆ రామాయణ కథనంతటినీ కూడా నేను నీకు చెబుతాను అన్నాడు. అంతేకాకుండా విసృజ్య రాక్షసం భావం అబద్ధేవ తతోపమః కోటి సూర్య ప్రతీకాసం ఆపన్నో విభుధర్షభ. ఈ రామకథను విన్న మాత్రాన్నే నీకు ఈ రాక్షస స్వభావం అంతా కూడా పోతుంది. అలాగే ఈ శ్రీరాముడి తాలూకా కథని ఎలా ప్రారంభించాలి అంటే శంఖచక్ర గదాపాణి రామభద్ర సమాగత స్తువంతు బ్రాహ్మణం సమ్యక్ జగామ హరిమందిరం. మొత్తం ఈ శ్రీరాముడు శంఖచక్రాలని గదని ధరించి అభయహస్తంతో ఇతడు ప్రత్యక్షమై నీకు ఆ విప్రోత్తముడైనటువంటి సౌదాసుని ఆ శాప విముక్తి నుంచి ఫలితం కలిగేటంత ఆసక్తిగా ఆ కథని గానం చేశాడు గర్గ మహర్షి. సో ఇదంతా మనం విన్న తర్వాత మనకి ఏమనిపించింది? అస్మాత్ శృణుధ్వం విప్రేంద్ర రామాయణ కథామృతం నవం యహని శ్రోతవ్యం ఊర్జే మాసచ కీర్త్యతే. ఈ 9 రోజులు విన్న తర్వాత ఆయనకి రామాయణ కథనంతా కూడా భక్తితో ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే జపం చేస్తారో వారికి ఇంత మంచి ఫలితాలని కలుగుతాయి. సౌదాసుడికి ఆ రాక్షసత్వం పోయి ఆయనకి ఆ విష్ణు పరంధామంలో శాశ్వత నివాస స్థానం లభించింది అనేటువంటిది వ్యక్తం అవుతుంది. అలాగే శృణ్వాన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ సయాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. ఎవరైతే రామాయణాన్ని ఒక శ్లోకాన్ని కానీ, రామాయణ కథామృతాన్ని కానీ, ఒక శ్లోకాన్ని కానీ, ఒక పాదాన్ని కానీ, ఒక పదాన్ని కానీ వినగలిగిన వాళ్ళకి బ్రహ్మలోకంలో స్థానం లభిస్తుంది. నిత్యం బ్రహ్మగారి దగ్గర పూజలు అందుకునేటటువంటి శక్తి ఉన్నది రామాయణ కథామృతం. మరొక కథతో, మరొక భాగంతో రేపటి వీడియోలో కలుసుకుందాం. జై శ్రీరామ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. జై శ్రీరామ్.